రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రాజకీయం అనేటటువంటిదే చలనం. ఈ ట్రిప్ ఒకటి అనుకుంటే రెండో ట్రిప్ ఒకటి జరుగుతుంటుంది. ఇది వరుసగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం చలనాన్ని. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో స్థిరత్వంలో చిన్నపాటి మార్పు చేర్పులు చూస్తున్నాం. ఇది రాహుల్ గాంధీకి ధైర్యాన్ని ఇచ్చింది, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అందుకనినే పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. మోడీ సర్కార్ని ఇరకాటంలో పెట్టేటటువంటి వైపుకి ఎత్తులు వేస్తున్నారు. ఇంతవరకు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్కి దక్కల 2014లో కానీ 19లో కానీ. ఆ టైంలో పార్టీ తరపున ఆయనే వాయిస్, కానీ లోక్సభలో వేరే వాళ్ళని పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు తనే స్వయంగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి దిశగా అడుగులు ప్రారంభించారు. మంచి ఆలోచన. పార్టీ క్యాడర్కి అయితే లీడర్లందరూ కూడా స్ట్రాంగ్గా ఉండేలాగా, బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకుంటే కాంగ్రెస్కి ఫ్యూచర్ ఉంటుంది.